వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్కి కామెంట్ చేసే ముందు ప్రాపర్గా ఎండ్ వరకు చూడండి, అప్పుడే కామెంట్ చేయండి. నేను ఒక చిన్న ఇంట్రడక్షన్తో ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ఏ ఇంట్రడక్షన్, ఎందుకంటే ఈ ఇంట్రడక్షన్ అందరికీ తెలుసు. సో మన తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో, ఏ లెవెల్లో ఉందో యూ నో దట్. బాహుబలి మార్క్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి మన సినిమాలన్నీ పాన్ ఇండియా మార్క్ దాటి యూనివర్సల్ సినిమాలు అయిపోయాయి. సో ఇప్పుడు మనం తీసే ప్రతి సినిమా యూనివర్సల్గానే ఉంది. చిన్న చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్లో వెళ్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కార్తికేయ 2. ఆ రకంగా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు లేదు, మాక్సిమం కంటెంట్ నచ్చితే అన్నీ కూడా యూనివర్సల్ సినిమాలు అయిపోతున్నాయి. ఇందులో భాగంగా అప్పుడప్పుడు ఇంకా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం కామెడీ సినిమాలు కూడా వస్తుంటాయి మధ్య మధ్యలో. రీసెంట్గా వచ్చిన మ్యాడ్ 2, మ్యాడ్ 1 ఇలాంటి సినిమాలు కావచ్చు, చిన్న చిన్నవి వస్తున్నాయి. సో అఫ్కోర్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో మన లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక మార్క్ ఎప్పుడో క్రాస్ చేసేసింది. ఆ మార్క్ క్రాస్ చేసి అనదర్ మార్క్లోకి వెళ్తుంది. సో ఎక్కడో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ రేంజ్లో ఉంది అంటే బికాస్ ఆఫ్ మన కంటెంట్. అగైన్ చెప్తున్నా, మన కంటెంట్, మన డైరెక్టర్, మన హీరోస్. సో ఈ 3 కారణంగా ఆ మార్క్ని క్రాస్ చేయగలిగింది. సో ఈ 3 హిట్ అయ్యాయంటే దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది, ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఒక హీరోని, ఒక డైరెక్టర్ని బిలీవ్ చేయిందే అంత అవుట్పుట్ ఇవ్వలేడు. దానికి అంత స్టఫ్ అంటే దానికి అంత పెట్టుబడి పెట్టలేడు. సో ఇది ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ లేదే ఎంత కంటెంట్ ఉన్నా, ఎంత క్రియేటివిటీ ఉన్నా, ప్రొడ్యూసర్ సపోర్ట్ లేదే డెఫినెట్గా మూవీ అనేది అవుట్పుట్ రాదు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. సో అఫ్కోర్స్ చాలామంది రివ్యూ రైటర్స్ కానీ, కొంతమంది మీడియా పర్సన్స్ కానీ బాగా హర్ట్ అయ్యారు. సో అతను మాట్లాడిన వర్షన్ అయితే డెఫినెట్గా నేను అగ్రీ చేస్తున్నా, బికాస్ ఆఫ్ ఐఎమ్ మూవీ లవర్. సో ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక రేంజ్లో అయితే ఉంది. సో అంత రేంజ్లో ఉన్నా అంతే డౌన్ పడిపోయింది బికాస్ ఆఫ్ రీజన్ ఇక్కడున్న పైరసీ కావచ్చు, రివ్యూ రైటర్స్ కావచ్చు. సో ఇటీవల రివ్యూ రైటర్స్ ఎలాంటి రివ్యూస్ ఇస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. సో రివ్యూ రైటర్స్ ఇచ్చే రివ్యూస్, అఫ్కోర్స్ రివ్యూ రైటర్స్ ఖచ్చితంగా నెగిటివ్ వర్షన్ ఉంటే నెగిటివ్ చెప్పాలి, దాంట్లో బ్యాడ్ ఉంటే బ్యాడ్ చెప్పాలి, గుడ్ ఉంటే గుడ్ చెప్పాలి. సో నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు అనే హక్కు, రైట్స్ యాజ్ యూజువల్గా మనకి ఎలా అయితే ఉంటాయో, అంటే ఒక సినిమా చూసి టికెట్లు కొనుక్కొని సినిమా చూసే వాడికి ఎలా అయితే ఉంటాయో రివ్యూ రైటర్స్ కూడా అదే ఉంటాయి. అఫ్కోర్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే చెప్తారు. గుడ్ ఆర్ బ్యాడ్ మాత్రమే, దాన్ని కంప్లీట్గా క్రిటిసైజ్ చేసే హక్కు ఎవరికి లేదు. సో ఎంతలా క్రిటిసైజ్ చేస్తున్నారంటే ఇటీవల రివ్యూ రైటర్స్. సో అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో మీడియా, సో దిస్ ఈజ్ ఆల్సో ఛానల్, యూట్యూబ్ ఛానల్, మీ అందరూ చూసే ఉంటారు. సో అయినా ఇవన్నీ నేను పక్కన పెట్టి ఒక కామన్ పర్సన్గా, ఒక మూవీ లవర్గా నేను ఈ కంటెంట్ అయితే చెప్తున్నాను. నాగవంశీ మాటలు ఖచ్చితంగా నేను అగ్రీ చేస్తున్నా 90%. సో ఐ మెన్షన్ రిపీట్, 90% కరెక్ట్. ఆయన మాట్లాడే విధానం ఏదైతుందో 90% కరెక్ట్. ఆ 10% ఎందుకు అనేది కూడా మళ్ళీ చెప్తాను. 90% ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే, ఇటీవల సినిమా అంటే నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఏ రేంజ్లో అయితే వెళ్ళిందో అదే రేంజ్కి డౌన్ అయిపోయింది బికాస్ ఆఫ్ రీజన్ రివ్యూ రైటర్స్. అగైన్ మళ్ళీ చెప్తున్నాం, రివ్యూ రైటర్స్. రెండోది పైరసీ. ఏదైతే కలెక్షన్స్ వేస్ అవ్వచ్చు, టాక్ వేస్ అవ్వచ్చు, డెఫినెట్గా రివ్యూ రైటర్స్ తొక్కేస్తున్నారు. నేనైతే అందరు రివ్యూ రైటర్స్ అయితే అనట్లేదు, ఎందుకంటే చాలామంది జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఎంత మన తెలుగు సినిమా లేకుంటే తమిళ్, మలయాళం సినిమా అయినా కానీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దాంట్లో కొన్ని కంటెంట్స్ బాగలేకపోవడం, యాక్టింగ్ బాగలేకపోవడం వగేరా డెఫినెట్గా ఫ్లాప్ అయితే వస్తుంటాయి, దాంట్లో నెగిటివిటీ వస్తున్నాయి. కానీ బాగున్న సినిమాని కూడా, ఎంత బాగున్న సినిమాని కూడా, అఫ్కోర్స్ ఎంత బాగున్న బాహుబలిలో కూడా మైనస్లు ఉంటాయి, కేజీఎఫ్లో కూడా మైనస్లు ఉంటాయి, పుష్పలో కూడా మైనస్లు ఉంటాయి, ప్రతి సినిమాలో మైనస్లు ఉంటాయి. జస్ట్ ఆ మైనస్ల వరకే రివ్యూ రైటర్స్ ఇవ్వాలి. సో అలా కాకుండా సినిమా మొత్తం క్రిటిసైజ్ చేసాడు. సినిమా మొత్తం ఏం బాగాలేదు, నథింగ్, ఏముంది సినిమాలో, నథింగ్ అని చెప్పేసి. సో ఒక ఆడియన్ని మీరు బాగా ఆలోచించండి. ఒక రివ్యూ, ఆ థంబ్నెయిల్ చూసి ఆ రివ్యూ ఇస్తుంటే ఆడు స్టార్టింగ్ 2-3 మినిట్స్ మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా ఒక లెంత్ వీడియో చూడు. ఇప్పుడు సపోజ్ నేను ఈ వీడియో చెప్తున్నానంటే ఈ వీడియో ఒక 10 నిమిషాలు వచ్చి ఉంటామో. సో ఈ 10 నిమిషాలు కూడా మీరు చూడరు ఖచ్చితంగా. ఆ స్టార్టింగ్ 2 మినిట్స్ 3 మినిట్స్ చూస్తారు. ఆ 3 మినిట్స్ ఎంత క్రిటిసైజ్ చేస్తారంటే అంత క్రిటిసైజ్ చేస్తారు. ఆ 3 మినిట్స్ చాలు ఇంక రివ్యూ. అనదర్ ఇంక చూడబలేదు, ఆడు ఇంక పాజిటివ్ చూడబలేదు, నెగిటివ్ చూస్తాడు. కామన్ పర్సన్, ఇప్పుడు నేను కూడా ఎవడైనా రివ్యూ చూస్తున్నానంటే జస్ట్ 2-3 మినిట్స్ చూస్తాను, చూసి ఓకే సినిమా బాగాలేదని జడ్జ్కి వచ్చేస్తాను. సో నాలాగా ఎంతమంది అంటే ఒక మూవీ లవర్ నేనే ఒక్కో టైం ఓకే మూవీ బాగాలేదంట అన్న ఫీల్ అయిపోతా. సో అలాంటి ఎంతమంది ఆడియన్స్ని వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. సో ఇది కరెక్టా? డెఫినెట్గా రాంగ్. సో ఇంకా 10% అంటారు కదా, 10% వర్షన్ ఏదైతుందో నాగవంశీ ఒక మాట అయితే అన్నాడు,
మా మీద బతుకుతున్నారు అంటే మా సినిమా మీద బతికి మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు అన్న మాట ఏదైతే ఉందో అది కూడా నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు మూవీస్ తీస్తున్నారు, వాళ్ళు మనకు ఎంటర్టైన్ ఇవ్వాలని చూస్తున్నారు. అఫ్కోర్స్ దిస్ ఈజ్ బిజినెస్. ఖచ్చితంగా మూవీ అనేది ఇప్పుడు బిజినెస్సే. బిజినెస్ లేనిదే ఎవడు ఏం చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా అది బిజినెస్సే. కానీ మనకి సినిమా కావాలి, మనం సినిమా చూడాలి, మనం సినిమాని చూసి ఎంటర్టైన్ అవ్వాలి, మనం కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. అందుకని మనం టికెట్ కొని మనం వెళ్తాం. ఆఫ్కోర్స్ చాలా సినిమాలు నచ్చవు, ఫస్ట్ హాఫ్ నచ్చితే సెకండ్ హాఫ్ నచ్చదు, సెకండ్ హాఫ్ నచ్చితే ఫస్ట్ హాఫ్ నచ్చదు, లేకుంటే కొన్ని సీన్లు బోర్ కొట్టవచ్చు, కొన్ని పాటలు బాగా లేకపోవచ్చు. సో ప్రతి సినిమాలో జరిగే కామన్ పాయింట్సే. కాకపోతే ఓవరాల్ సినిమా చూసినప్పుడు గుడ్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ ఐ ఫీల్ వెరీ గుడ్, చాలా బాగా అనిపించింది. బాహుబలి ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. సో దట్స్ మై ఒపీనియన్. సో ఇలాంటి ఒపీనియన్స్ ఉంటాయి. కాకపోతే ఆ ఒపీనియన్ జస్ట్ బాగుంది బాగాలేదని వరకే క్రిటిసైజ్ చేసి అస్సలు బాగాలేదు దరిద్రంగా ఉందని చెప్పే రివ్యూ సంస్కృతి రీసెంట్ టైంలో వచ్చేసింది. సో ఇంక దీనివల్ల ఎవడు మూవీకి పోవడం. ఇంకా ఖచ్చితంగా నేను చెప్పినట్టు 2-3 మినిట్స్ చూస్తాడు, 2-3 మినిట్స్ తర్వాత ఆ సినిమా బాగాలేదని జడ్జ్కి వచ్చేస్తాను. సరేలే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాం, లేదా ఏదో ఒక ఛానల్లో వచ్చినప్పుడు చూసుకుందాం అనే థాట్లో ఉండిపోతాడు. ఈ థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడే ఇంకా ఓటీటీ కూడా లేదు, ఇంకా టీవీ కూడా లేదు, డైరెక్ట్ అర్థమైంది కదా, అంటే పైరసీ వచ్చేస్తుంది. ఇప్పుడు పైరసీ మరీ దరిద్రంగా తయారైంది. ఇప్పుడు పైరసీ ఎంత అద్భుతంగా ఉందంటే, అంటే ఆ వాయిస్ కానీ ఆ వీడియో కానీ క్వాలిటీ అబ్బో ఫ్రెండ్ దింపేస్తున్నారు. ఇంకెవడు పోతాడు మూవీకి? ఎవడు పోయి థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాడు? ఎవడు చూడ్డు. సో థియేటర్లన్నీ ఖాళీ. అది పెద్ద స్టార్ హీరో సినిమా అయితే 1 day 2 days ఫుల్ హౌస్ఫుల్, రిమైనింగ్ డేస్ అఫ్కోర్స్ అది కూడా ఫ్రైడే సాటర్డే సండేనే హౌస్ఫుల్, మండే యాజ్ యూజువల్ ఖాళీగా ఉంటున్నాయి. ఇంకా పెద్ద స్టార్ హీరోకే ఆ తిప్పలు తప్పట్లేదు. చిన్న హీరోలు అప్కమింగ్ హీరోస్కి ఇంకెలా ఉంటుంది మీరు ఊహించుకోండి. డెఫినెట్గా సినిమాకి వెళ్ళరు. రీసెంట్గా వచ్చిన మ్యాడ్ 2 కూడా అదే పరిస్థితి. ఫస్ట్ టాక్ అయితే బాగుంది, అంటే మ్యాడ్ 1తో కంపేర్ చేస్తే మ్యాడ్ 2లో కొంచెం తగ్గింది, బట్ ఓకే స్టిల్ కొంచెం ఎంటర్టైన్ అవ్వచ్చు. రీసెంట్గా పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి ఎంటర్టైన్మెంట్ మూవీ, గుడ్ మూవీ. అండ్ దాంట్లో ఉన్న యాక్టర్స్ అవ్వచ్చు అందరూ కూడా ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. మ్యాడ్ 1తో కంపేర్ చేసి కొద్దిగా తక్కువైంది అంతే తప్ప మూవీ అయితే బాగుంది. ఇది యాక్చువల్గా ఫన్నీ మూవీ. ఆఫ్కోర్స్ నాగవంశీ చెప్పినట్టు లాజిక్స్ ఎతకూడదు. ఫన్నీ మూవీ వేరు, లాజిక్స్ ఉన్న మూవీ వేరు. లాజిక్స్ కావాలంటే కేజీఎఫ్కి వెళ్ళాలి, బాహుబలికి వెళ్ళాలి, ఇంకో సినిమాలకు వెళ్ళాలి. ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా ఫన్ కావాలంటే ఇలాంటి సినిమాలకు వెళ్ళాలి. ఈ వేరియేషన్ ఫస్ట్ రివ్యూ రేట్లు గమనించాలి. ఎందుకంటే కామెడీ సినిమాలో లాజిక్స్ మ్యాజిక్స్ ఉండవు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఓన్లీ ఫన్ ఉంటుంది. సో ఇది రివ్యూ రేటర్స్ గమనించాలి. ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బాగాలేదు, చెత్తగా ఉంది, ఆ డైరెక్టర్ బాగాలేదు, ఈడు ఎట్ట తీయలేడు. అఫ్కోర్స్ నేను ఒకవేళ మూవీ రివ్యూ చెప్పాను అనుకోండి, మూవీ రివ్యూ చెప్పడం మాత్రం నాకు వచ్చు, తీయడం వచ్చా నాకు రాదు. సో నేను ఎంతవరకు చెప్పాలి? అప్పుడు చాలా లిమిటెడ్గా చెప్పాలి. చాలా నా పరిధిలో ఎంతవరకు బాగుంది బాగాలేదు, ఈ సీన్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది, ఈ హీరోయిన్ వల్ల లేకుండా ఆ హీరో వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది, ఇలాంటి 2-3 పాయింట్లు మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఇలా కాకుండా సినిమా మొత్తం క్రిటిసైజ్ చేసేయడం, సినిమా మొత్తాన్ని ఎన్హాన్స్ చేసేయడం, సినిమా మొత్తాన్ని ఇంకా జనాలు ఎవడు పోకుండా చేసేయడం. సో ఇలాంటి రివ్యూస్ వస్తున్నాయి. అఫ్కోర్స్ నేను ఎవరినైతే మెన్షన్ చేయట్లేదు, ఏ రివ్యూ రేటర్ మెన్షన్ చేయట్లేదు, ఏ రివ్యూ ఇచ్చే వాళ్ళని నేను మెన్షన్ చేయట్లేదు. కాకపోతే మీ అందరు చూస్తుంటారు కదా, మీ అందరు తెలుసు, యు నో దట్. సో ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఒకవైపు పైరసీ, మరోవైపు రివ్యూ రైటర్స్ సినిమా పాతాలని తొక్కేస్తున్నప్పుడు నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్కి ఆ కోపం రావడం సహజమే. యాక్చువల్గా నాగవంశీ చెప్పింది ఏంటంటే, మా మీద బతుకుతున్నారు, మా వల్ల బతుకుతున్నారు, మా సినిమా మీద బతుకుతూ మమ్మల్ని చంపేస్తున్నారనే పాయింట్ ఏదైతే ఉందో నేనైతే డెఫినెట్గా బిలీవ్ చేస్తున్నా. కాకపోతే ఇది 2 వర్షన్లు తీసుకోవచ్చు. నెంబర్ 1, ఎవరైతే రివ్యూ రైటర్స్ ఉన్నారో వాళ్ళది ప్రొఫెషనల్ రివ్యూ రైటర్స్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, మీడియా పర్సన్స్ కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంది? బాగుంటే బాగుందని చెప్పడం, బాగాలేకపోతే బాగాలేదని చెప్పడం. ఇట్స్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో ఎథిక్స్లో ఒక భాగం నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ చెప్పే రైట్స్ వాళ్ళకు ఉంటాయి, పాజిటివ్ చెప్పే రైట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో అలా అని చెప్పి నెగిటివే చెప్పాల్సిన రైట్స్ లేవు. కంప్లీట్గా టూ మచ్ బ్యాడ్ సినిమా, టూ మచ్ వర్స్ట్ సినిమా అయితే తప్ప అన్ని బాగున్న మినిమం కొంచెం బేసిక్ సినిమాలను కూడా వర్స్ట్ చేసి చూపించడం అనేది సో చాలా తప్పది. సో వాళ్ళ ఎథిక్స్ని బ్రేక్ చేస్తున్నారు. వాళ్ళ ఎథిక్స్ వాళ్ళ
వాళ్ళ పరిధిని మించి వాళ్ళు క్రాస్ చేస్తున్నారు కాబట్టే సినిమా చచ్చిపోతుంది, సినిమా బ్రతకట్లేదు. ఇదే నాగవంశీ చెప్పిన మాట. సో నాగవంశీ ఫైర్ అయింది కూడా ఇందుకే, మా మీద బతుకుతూ మా సినిమా వల్ల బ్రతుకుతూ మమ్మల్నే చంపేస్తున్నారు. సో నేను అగ్రీ చేస్తున్నా, డెఫినెట్గా సినిమా మీదే బ్రతుకుతున్నారు. అఫ్కోర్స్ ఎంత ప్రొఫెషనల్ అయినా కానీ ఈ ప్రొఫెషన్ ఎక్కడి నుంచి వచ్చింది కరెక్ట్గా ఆలోచించండి. ఈ రివ్యూ రైటర్స్ అనే ప్రొఫెషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా లేకపోతే రివ్యూ రైటర్స్ లేరు కదా, సినిమా అసలు తీయకపోతే రివ్యూ రైటర్స్ ఉండరు కదా, సినిమా అనేది చూడకపోతే రివ్యూసే రాయరు కదా. సో సినిమా లేదే ఈ ప్రొఫెషన్ లేదు, అంటే రివ్యూ రైటర్ లేరు. సినిమా ఒకవేళ బ్యాన్ అయిపోతే, సినిమా కంప్లీట్ బ్యాన్ అయిపోతే ఇది ఆగిపోద్ది. సో అప్పుడు ఏంది? సినిమానే టాప్. సో ఇంత టాప్లో ఉన్న సినిమాని రివ్యూ రైటర్స్ అనే ఒక ప్రొఫెషన్ ఇలా తీసుకెళ్లకుండా ఇలా తొక్కేస్తుంటే మరి కరెక్ట్ అయితే కాదు, నా దృష్టిలో కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే సినిమా లేదే రివ్యూ రైటర్స్ లేరు. అఫ్కోర్స్ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతున్నాను కదా, సినిమా గురించి మాట్లాడుతున్నానంటే అఫ్కోర్స్ నా ప్రొఫెషన్ ఇది. సో ఇప్పుడు నేను సినిమా గురించి మాట్లాడుతున్నానంటే అఫ్కోర్స్ నా ప్రొఫెషన్ కూడా సినిమా గురించి మాట్లాడటం అనుకుంటే, సో సినిమా లేదే నేను ఎందుకు మాట్లాడతాను, అసలు కంటెంట్ ఎందుకు మాట్లాడతాను? సో నాకు కూడా ఛాన్స్ ఉండేది కాదు కదా. సో సినిమా లేదే రివ్యూ రైటర్స్ లేదు. అగైన్ రిపీట్ చేస్తా, ఇది కరెక్ట్గా మీరు ఆలోచించండి, ఎంతవరకు కరెక్టో మీరు కూడా కామెంట్ చేయండి. సో నాగవంశీ మాట్లాడితే డెఫినెట్గా నేను అగ్రీ చేస్తా. ఎందుకంటే ఆ కోపం చాలామంది ఎవరు చూపించలేకపోతే, చాలామంది ఏంటంటే మాకెందుకులే అన్న వర్షన్లో అంటే బాధను దిగమింగుకొని, లైక్ చాలామంది ప్రొడ్యూసర్స్ డివివి దానయ్య కావచ్చు, పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆ బాధని దిగమింగుకొని కామ్ అయిపోతారు తప్ప ఎప్పుడు బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చాలామంది కొంతమంది ఏడ్చుకున్నారు, సరే అని చెప్పి వదిలేశారు తప్ప ఎప్పుడు ఇలా జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం యాజ్ యంగ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ బ్లాస్ట్ అయ్యే విధానం మ్యాక్సిమం 90% ఇస్ జెన్యూన్, కరెక్ట్గానే బ్లాస్ట్ చేయడు, కన్ఫర్మే. కానీ ఆయన ఎంత బ్లాస్ట్ అయినా ఇది చేంజ్ అవుద్దనేది నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా చేంజ్ అవ్వదు, ఇంకా దిగజారిపోతుంది తప్ప డెఫినెట్గా చేంజ్ అయితే అవ్వదు. బట్ చేంజ్ అయితే మనందరూ హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే సినిమా అనేది ప్రపంచ స్థాయిని మించి, ఇంకా నా చెప్పినట్టు ఇంకా యూనివర్సల్ మించి కూడా వెళ్తే మన తెలుగు వాడిని గుర్తుపడతారు, మన తెలుగు వాడికి ఒక ప్రయారిటీ, ఒక క్రెడిబిలిటీ పెరుగుతూ పోతుంటుంది. సో అలాంటి తెలుగు సినిమాని చంపేస్తుంటే కరెక్ట్ కాదు కదా. సో ఖచ్చితంగా నేను చెప్పిన వర్షన్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే నా వర్షన్. సో మీ వర్షన్ ఏందో చెప్పండి. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్.